ప్రకాశం జిల్లాలో ఉండే మార్కాపురం కూడా కలిపి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా దీన్ని తయారు చేస్తాం. దానికి మీ మార్కాపూర్ జిల్లాను కూడా ఇంక్లూడ్ చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, కేంద్రం రాష్ట్రం కలిపి. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు పెడతారు. ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. రామాయంపట్నం బ్రహ్మాండమైన పోర్ట్ వస్తుంది. ఇండస్ట్రీస్ కూడా వస్తే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా వేరే ప్రాంతం నుంచి అవసరమైతే ఇక్కడ ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి తొందరలోనే వస్తుంది. 201 క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం. 5,869 విలేజ్ల్ని ఇందులో అనుసంధానం చేస్తాం. 303 మండలాలు, 10 జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఫేజ్ 1లో 72 క్లస్టర్లు, ఫేజ్ 2లో 67 క్లస్టర్స్, ఫేజ్ 3 62 క్లస్టర్స్ మొత్తం పెడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కాపురం మొత్తం మీ గిద్దలూరు నియోజకవర్గం ఫేజ్ 1లో 56 RSKస్ని 9,000 హెక్టార్లో హార్టికల్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. 9,000 అంటే 9 × 2.5 దగ్గర 24,000 ఎకరాలు హార్టికల్చర్ వస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే చరిత్ర తిరగ రాయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. దీనికి అవసరమైన నిపుణులు పెట్టుకున్నాం. ఎలాంటి పంటలు వేయాలి, స్వీట్ ఆరెంజ్ వేయాలన్నా, నిమ్మ వేయాలన్నా, లేకుంటే బనానా, లేకపోతే జాస్మినా, పొమగ్రనేటా, ఈ ల్యాండ్స్ దేనికి సూటబుల్, ప్రపంచంలో దేనికి రేట్లున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు మీ అందరికీ సజెషన్స్ ఇస్తాం. దీన్ని మీరు కానీ సరిగా అవలంబిస్తే నేను ఇంకొక ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాను. మార్కాపూర్ జిల్లాకి మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాను, ట్యాప్ వాటర్ ఇస్తానని హామీ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి 2 ఏళ్లలో మీ ఇంట్లో కొళ్ళాయి పెట్టి శాశ్వతంగా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ నీళ్లు కూడా నల్లమల సాగర్ నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీళ్లు ఇంటింటికి వస్తాయి, పట్టణ ప్రాంతాల్లో కూడా వస్తాయి, మీ భూములకు నీళ్లు వస్తాయి. జిల్లా ఇచ్చా, ఇప్పుడే రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. అవసరమైతే రెవెన్యూ డివిజన్ కూడా శాంక్షన్ చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా కొన్ని కోరికలు చాలా కోరాడు. గిద్దలూరు టౌన్లో రోడ్లు అవన్నీ అడిగాడు, నీళ్లన్నీ ఇస్తున్నాం, దానికి కూడా కొంత డబ్బులు ఇచ్చి అవి కూడా చేస్తాం. కానీ మిమ్మల్ని నేను కోరేది ఒకటి, ఇన్ని పనులు చేసి మీలో ఒక ఆలోచన విధానం రావాలి, మీలో ఒక మార్పు రావాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూసేవాడిని, మార్కాపూర్ ప్రాంతం ఒకసారి గెలిపిస్తారు, రెండోసారి పక్క చూపు చూస్తారు. నేను బాగా డెవలప్ చేయడం, మళ్ళా మీరు పక్క చూపు చూస్తే నా పనంతా వైకుంఠపాళి కావడం, పైకి తీసుకుపోవడం, మళ్ళా కిందికి రావడం. మీరు ఒక్కసారి ఆలోచించండి. గుజరాత్ రాష్ట్రం ఉంది, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. 25 సంవత్సరాలుగా వాళ్లే గెలుస్తున్నారు, వాళ్లే నెంబర్ 1 అయ్యారు. నేను హైదరాబాద్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ వేసిన ఫౌండేషను దేశంలోనే అతిపెద్ద ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నివాస యోగ్యమైన పట్టణం హైదరాబాద్ పట్టణం.
నేను ఇప్పుడు అమరావతి ప్రపంచ నగరంగా, మీరందరూ మెచ్చే నగరంగా, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే నగరంగా, నివాసయోగ్యమైన నగరంగా నెంబర్ 1 రాష్ట్ర రాజధానిగా చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ నేనే డెవలప్ చేశా. బెంగళూరు నేచురల్ గా డెవలప్ అయింది. వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోయినా నా రాజధాని అంటే, మీ రాజధాని అంటే అమరావతిని కాళ్ళ ఎగరేసి చెప్పే పరిస్థితి రావాలి. దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములు అయ్యారు. నేను డబ్బులు ఇవ్వాల, సంవత్సరం ఇంత డబ్బులు మీకు వేస్తా, డెవలప్ చేసిన తర్వాత కొంత భూమి తిరిగి మీకు ఇస్తా, అది అమ్ముకుంటే మీకు ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నా మాట మీద విశ్వాసం పెట్టి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా. రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారలేదు, మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను కాబట్టి భరించాను. ఎవరి కోసం భరించాను? మీకోసం భరించాను. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో నారాసుర రక్త చరిత్రను రాస్తే మీరు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ గిద్దలూరులో కూడా నేను ఓడిపోయి పెద్ద మెజార్టీతో ఓడిపోయాం. మళ్ళీ ఈ రోజు మీరు గెలిపించారు. 65,000 ఓట్లతో అప్పుడు ఓడిపోతే తిరిగి చరిత్ర రాశారు మీరు. అంటే మోసాలు చేయడంలో దిట్ట. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మళ్ళీ నిన్నొచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది, ఎవరు మార్చలేరు. మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని. ఆ మ్యావిగన్ నాకేం అర్థం కానీ మీకు అర్థమైందా? ఏం మా ఆడబిడ్డలు జంజీ మీకు అర్థమైందా? మీకు అర్థమైందా?